హలో నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఈరోజు మన దగ్గర స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతో పాటు. అయితే మన హాలీవుడ్ సినిమాలలోని సూపర్ హీరోల దగ్గర నుంచి పురాణాలలోని దేవుళ్ళ వరకు అందరిని మాట్లాడింపచేసిన మాంత్రికుడు మనతో పాటు ఉన్నారనమాట. అయితే రీసెంట్‌గా మీరు చూసిన అందరూ మెచ్చుకున్న ఎంతో అద్భుతం సృష్టించిన 'మహావతార్ నరసింహ' మూవీకి గాను ఆయన స్క్రిప్ట్ రాయడం జరిగింది. అయితే జర్నలిస్ట్‌గా స్టార్ట్ చేసిన తన ప్రయాణం 200కి సినిమాలకు పైగా వర్క్ చేశారు. అలాగే 1000 సీరియల్స్ ప్రాజెక్ట్స్ రాస్తూ ఉన్నారనమాట. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి మాట్లాడదాం. 'మహావతార్ నరసింహ' జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎలా ఉంది దాని రెస్పాన్స్? తర్వాత ఎలా ఉంది? ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి అనే వివరాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, సో మీరు ఒక జర్నలిస్ట్‌గా మీ కెరియర్‌ని స్టార్ట్ చేశారు. అవును. రైట్? సో ఎన్నో సినిమాలకి స్క్రిప్ట్స్ రాశారు. ఎన్నో జానర్స్ రాసుంటారు. మీ లైఫ్‌ని ఏ జానర్‌తో కంపేర్ చేసుకుంటారు? అట్లా నేను వేద్దాం బికాస్ ఐ లైక్ ఎవ్రీ జోనర్. ఎందుకంటే ఐ ఎంజాయ్ ఎవ్రీ జోనర్. ఎందుకంటే దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది. ఇప్పుడు యాక్షన్ స్పెషాలిటీ యాక్షన్కి ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది, మెలో డ్రామా ఉంటుంది, ఇప్పుడు పౌరాణికం ఉంటుంది. ప్రతి జోనర్లో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో మనకు అన్ని ఎమోషన్స్ కావాలి. మనం ఒకదానికి కన్ఫైన్ కాలేము. శాంతంగా కూర్చుని ఉండలేము. తమాషాలు చేసుకుంటాం, అవసరమైతే ఫైట్ చేస్తాం, అవసరమైతే అడ్వెంచర్ చేస్తాం. సో ఇది ప్రతి మనిషిలోని రకరకాల పార్శ్వాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని సినిమాల్ని కొంతమంది ఎందుకు ఆదరిస్తారంటే వాళ్ళకి అడ్వెంచరస్ ఇది ఉన్నప్పుడు, మూడ్ ఉన్నప్పుడు అడ్వెంచరస్ సినిమాలు, లేకపోతే యాక్షన్ సినిమాలు అంటే వాళ్ళ దృష్టికోణంలో. కాబట్టి నేను ఒక రచయితగా నేను ఈ నవరసాలు ఏవైతే ఉన్నాయో ఆల్ ది మూడ్స్ వాటిని ఎంజాయ్ చేస్తాను. వాటిని నా పద్ధతిలో నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు పర్టికులర్ ఈ జోనర్ అని నాకేం కన్ఫైన్ కాదు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్ అన్నీ నాకు అన్నిట్లో నాకు ప్రవేశం ఉంది. నాకు ఇష్టం కూడా దాన్ని ప్రజెంట్ చేయడానికి. విఎస్ వెంకటేషన్ కదా సార్, తెలుగు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. మరి వెంకటేషన్ అంటే తమిళియన్ నేమ్స్‌లో ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! కొంచెం మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తారా? అదేనండి. బేసికల్గా మా పూర్వీకులు తమిళనాడులో వేలూరు చెందిన వాళ్ళు. మా తాతగారి హయాంలో మేము హైదరాబాద్ వచ్చేసాం. నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది చాలా మటుకు హైదరాబాద్లో. కొంతకాలం విజయవాడలో ఉన్నాను, కొంతకాలం తిరుపతిలో ఉన్నాను, కొంతకాలం కడపలో ఉన్నాను. మా అమ్మగారు తెలుగు మీడియంలో చదువుకున్నారు. నేను 10th వరకు తెలుగు మీడియమే. తర్వాత ఇంగ్లీష్ మీడియం, ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో నా ప్రయాణం మొదలైంది. చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో మాట్లాడుకోవడం, ఇంట్లో భాష తమిళం తప్ప వ్యవహారం మొత్తం తెలుగులోనే. పత్రికలన్నీ తెలుగు పత్రికలే. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి, ఇలా అన్నీ తెలుగు పత్రికలు. వాటినే చదువుకోవడం, మాకు ఎంతసేపు తెలుగులోనే ఇంటరాక్ట్ అవ్వడం. అంటే భాషతో అలా నాకు సాంగత్యం ఏర్పడింది చిన్నప్పటి నుంచి. సో చాలామంది ఏమనుకుంటారు, భాష అనేది ఏమిటంటేనండి ప్రతిదీ మనకు మాతృభాషే. మనం నేర్చుకునేది ఏదైనా కూడా మన దాన్ని మాతృస్వరూపంగానే భావించాలి నా ఉద్దేశంలో. ఇప్పుడు అంటే బై నేచర్ అంటే జన్మతః నేను తమిళుని కావచ్చు, కానీ నేను అన్ని భాషల్ని మాతృస్వరూపాలుగానే భావిస్తాను. అందుకే వాటిని మాతృభాషలు అంటున్నాం మనం. కాబట్టి ఇంగ్లీష్ని నేర్చుకున్నప్పుడు నేను దాన్ని ఒక నా మాతృస్వరూపంగానే భావిస్తాను. హిందీ నేర్చుకున్నప్పుడు అలాగే భావిస్తాను. ఏ భాషనే అలాగే ఉంటుంది నాకు. సో ఇక తమిళుణ్ణి లేకపోతే తెలుగు వాడిని, హిందీ వాడిని అనుకోవడం కంటే ఒక మానవుణ్ణి నేను సాధ్యమంతరకు ఎక్కువ భాషలో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలుగు అనేది రెండవ మాతృభాష. తమిళం జన్మతః వచ్చిన మాతృభాష. నన్ను పెంచి పెద్ద చేసి ఇంతదాకా తీసుకొచ్చింది తెలుగు అనే మాతృదేవత, తెలుగు తల్లి. రైట్. అయితే ఎంత భాష మీకు అలా వచ్చినా కూడా కరెక్ట్‌గా దాన్ని జీవం ఏమంటారు, ఇప్పుడు ఈ 'మహావతార్' సినిమానే తీసుకున్నట్టయితే గనుక అది ఫస్ట్ హిందీలో చేశారు మూవీ. సో ఆ హిందీలో చేసిన దాన్ని మీరు ఆ భక్తి అంటే మైథాలజికల్ ఫిల్మ్స్ అని అంటే గనుక డెఫినెట్‌గా ఆ భక్తి కానీ, ఆ గంభీరత కానీ, ఆ సెన్సిటివిటీ కానీ క్యాచ్ చేసి తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ మీరు రాయాలి స్క్రిప్ట్ అంటే గనుక చాలా కష్టం కదా! అది ఎలా బ్యాలెన్స్ చేశారు? అది బ్యాలెన్స్ కాదు. దీంట్లో ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఒక విధమైన వాతావరణంలో పెరిగాం. చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలు చూడడం, ఆ డైలాగ్స్ని ఎంజాయ్ చేయడం. ఒకప్పుడు సంపూర్ణ రామాయణం, శ్రీమద్ విరాట పర్వం,
దానవీర శూరకర్ణ ఇలాంటి సినిమాలు చూస్తూ పెరిగాను నేను. ఉమ్, సో ఆ డైలాగ్స్ మీద మక్కువ ఏర్పడింది నాకు. భాష ఇంత అద్భుతంగా ఉంటుందా ఒక గ్రాంధికంలో. జాతి నెపమున సూత సుతునకిందు నిలవ అర్హత లేదందువా, మట్టి కుండలో పుట్టి తెలియదు కదా, ఏమి నీ కులము అంటారు రామారావు గారు. అంటే అటువంటి పౌరాణిక డైలాగ్స్ చిన్నప్పటి నుంచి బై హార్ట్ చేయడం, ఆ భాష మీద కొద్దిగా పట్టు దొరికింది. రెండవది, ఇప్పుడు ఇలాంటి మైథలాజికల్ ఏవైతే పౌరాణిక సినిమాలు చేయాలంటే కొంచెం సంస్కృతంలో ప్రవేశం ఉండాలి. ఉండాలి డెఫినెట్. ఎందుకంటే చాలా మటుకు ఈ పాత్ర వాటి సంభాషణలన్నీ కూడా సంస్కృతానికి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ ఏదైతే హిందీలో చేశారో శ్రీ జయపూర్ణ దాస్ గారు, ఆయన శుద్ధ హిందీ అంటారు. అంటే సంస్కృత పాళ్ళు ఎక్కువగా ఉండే హిందీలో సంభాషణలు రాశారు. అదే నేను అశ్విన్ కుమార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతమైన సినిమాని భారతీయ ప్రేక్షకులందరికీ అంతగా వరల్డ్ వైడ్ కూడా అందించారు. చాలా గొప్ప ఇదేది, గొప్ప సాహసం అది. అది కూడా సక్సెస్ అయినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జయపూర్ణ దాస్ గారు రాసినటువంటి హిందీ భాష ఏదైతే ఉందో చాలా గంభీరమైన హిందీ భాష, పౌరాణిక భాష. అంటే పాతకాలంలో మహాభారత్, రామాయణ్ సీరియల్స్ వచ్చేవి. అవును అవును. ఆ స్థాయిలో ఉంటుందన్నమాట అది. పితాశ్రీ ఇట్లాంటి భాష, ఒక పౌరాణిక హిందీ భాష అన్నమాట. తెలుగులో అదే స్థాయిలో నేను రాయగలిగాను. దానికి కారణం ఏంటంటే తెలుగులో నాకు గ్రాంధిక భాషలో పట్టు ఉండటమే కాక సంస్కృతంలో కూడా నాకు కొద్దిపాటి ప్రవేశం ఉంది. ఒక ఏం పదము, అది ఎలా, దాని అర్థం తెలుగులో మనం ఎలా చెప్పగలం అనేది అర్థం చేసుకొని తెలుగులో దాన్ని రీరైట్ చేశాను. ఇక్కడ నేను సహజంగా దీని అనువాదం అంటే చాలామంది అనుకునేటట్టు అనువాదం కాదు. మక్కికి మక్కి ఎవరు చేయకూడదు. ఇక్కడ మక్కికి మక్కి చేస్తే అది అనువాదంలాగే ఉంటుంది. డబ్బింగ్ అనేది అలా కాదు. డబ్బింగ్ అనేది అంటే ఒక భాషలో, మూల భాషలో ఉన్న భావాన్ని మనం దాన్ని అన్వయించుకుని మన భాషలో చక్కగా భావస్ఫోరకంగా దాన్ని ప్రజెంట్ చేస్తాం. అంటే మన గ్రామటికల్ ఆర్డర్ వేరే ఉంటుంది, వాళ్ళ వ్యాకరణం, వాళ్ళ గ్రామటికల్ ఆర్డర్ వేరే ఉంటుంది. మన భాషలో దాన్ని చాలా కన్విన్సింగ్గా చెప్తాం అనమాట. ఇది ఒక ఎత్తు. రచయితగా నేను చేయగలిగింది ఏమిటంటే ఒక మూల భాషలోని డైలాగ్ని తీసుకుని దాన్ని చక్కగా అందంగా పొందికైన పదాలతో తెలుగు ప్రేక్షకులకు వీణుల విందుగా ఉండేలాగా నేను పదాలు పొందుపరుస్తాను. అంటే ఒక హారం తయారు చేసినప్పుడు ఎక్కడ ఏది ఉండాలి, పగడం ఎక్కడ ఉండాలి, ముత్యం ఎక్కడ ఉండాలి, ఎలా చేస్తారో డబ్బింగ్ రచయిత, డబ్బింగ్ రచయిత కాదు, ఏ రచయిత నాకు కూడా ఆ పదాలని పొదగడం అనేది ఒక హారంలో ముత్యాలను పగడాలను పోయినట్టు ఉండాలి. అప్పుడే అందం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం భక్త ప్రహ్లాద, అంతకు ముందు వచ్చింది రోజారమణి గారు, ఎస్వి రంగారావు గారు, ఆ క్యారెక్టర్స్, ఆ డైలాగ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఆ సినిమా చూసే ఉండుంటారు డెఫినెట్గా. సో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్న సినిమాని మళ్ళీ మీరు అది ఎలా అంటే ఒక మెమరబుల్ మూవీగా క్రియేట్ చేశారు అని అంటే కనుక, ఒక యానిమేషన్ మూవీ ఇంతలా ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు అంటే డెఫినెట్గా ఆ డైలాగ్స్ వల్ల వచ్చిన ఇంపాక్టే అనుకోవచ్చు. అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటున్నానమ్మా ఒకటి. ఎందుకంటే ఇది భాష అనేది భగవంతుడు ఎవరికైనా ఇచ్చే వరం ఒకటి. అందరికీ అంటే ప్రతి ఒక్కరి వాళ్ళ స్థాయిలు ఎవరికి ఏ స్థాయిలు ఇస్తారు. నాకు ఆయన ఇచ్చిన వరమే అనుకుంటున్నాను. నేను రాయగలుగుతున్నాను, చెప్పుకోగలుగుతున్నాను, ఆ భాషలో ఉన్నటువంటి భావాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, దాన్ని వ్యక్తీకరించగలుగుతున్నానంటే అది భగవత్ అనుగ్రహమే. అనేక ఇంటర్వ్యూస్ లో అశ్విన్ గారు మాట్లాడడం జరిగింది. అప్పుడు అహోబిళం వెళ్ళాము, నరసింహ క్షేత్రాలన్నీ తిరిగాము అని అన్నారు. బ్యాక్గ్రౌండ్ గా మీరు ఎలాంటి వర్క్ చేయాల్సి వచ్చింది? అంటే నరసింహస్వామి గురించి కానీ, ఆ స్టోరీ గురించి కానీ ఎలాంటి ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ ఏం లేదమ్మా, ప్రాక్టీస్ ఏమి లేదు. ఎందుకంటే దీనికి ముందు నేను 2-3 ఇలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సినిమాలు చేశాను. అందులో ఒకటి జాపనీస్ యానిమేషన్ రామాయణం వచ్చింది, లెజెండ్ ఆఫ్ రామ. దానికి కూడా డైలాగ్స్ తెలుగులో నేనే రాశాను. నా అదృష్టం కొద్దీ దానికి రివ్యూవర్గా ఉన్నారు విజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ విజేంద్ర రాజమౌళి గారి నాన్నగారు. ఆయనకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు, జాపనీస్ అని. ఎందుకంటే ఆయన దానికి ఆయన ఇది ఉందన్నమాట, ఆయన యొక్క కృషి ఉంది అందులో. ఆయనే రివ్యూ చేశారు ఈ తెలుగు భాష ఎలా ఉండాలి ఇది అని చెప్పి. సో ఆయన ఆధ్వర్యంలో నేను ఆ డైలాగులు రాశాను అది. సో ఆయన ప్రశంస కూడా లభించింది ఆ సినిమా వరకు. అంతకుముందు స్వామి చిన్మయానంద బయోగ్రఫీ తీశారు. ఆ బయోగ్రఫీకి తెలుగులో డైలాగ్స్ రాశాను, ఇంగ్లీష్ నుంచి తెలుగు చేశాను అది. కానీ ఇంట్లో మాకు భక్తి వాతావరణం ఉండేది చిన్నప్పటి నుంచి.
చిన్నప్పటి నుంచి ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ చదువుకోవడం, దానివల్ల కొంచెం ఆ పౌరాణిక వాతావరణం, ఆ విధమైనటువంటి ఆ భావనలు ఇంట్లో ఉండేవి. ఇంట్లో మామూలుగా మన అందరిలో జరిగిన పూజలు, పునస్కారాలు ఇవన్నీ మామూలే ఎక్కడైనా కూడా. నేను కొంతకాలం నరసింహ ఉపాసన కూడా చేశాను. ఆ భగవంతుడి కటాక్షం నాకు అవకాశం లభించింది అనుకుంటున్నాను. అంతేకాని ఇదేదో నేనేదో గొప్పగా చేశాను అనుకోలేదు. నా శక్తి మేరకు చేశాను. క్రెడిట్ తీసుకోవట్లేదు మీరు. క్రెడిట్ భగవంతుడమ్మా. ఇప్పుడు నా వల్ల పలికించాడు ఆయన అంటే అది ఆయన కృప, ఆయన దయ తప్ప నేను ప్రయత్నం చేశాను. బాగా పలికించడానికి ప్రయత్నం చేశాను. మీరు ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఎవరైతే డబ్బింగ్ చెప్పారో వాళ్ళ కృషిని ఏమంటారు? వాళ్ళ కృషి కూడా ఉందమ్మా. అదే చెప్తున్నాను. దీని ముందు ఒక మాట చెప్తాను. పోతన గారి పద్యం ఉంది. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అన్నారు పోతన గారు. అంత గొప్ప భాగవతం రాసిన ఆయనే నేను రాయలేదన్నాడు. కాబట్టి ఆ గొప్పతనం నాదో లేదు, భగవంతుడే నా చేత పలికించాడు అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఇలా స్క్రిప్ట్ రాసేటప్పుడు మీ మైండ్లో ఈ డైలాగ్ ఈ విధంగా చెప్తే బాగుంటుంది అనని ఒకటి ఉంటుంది డెఫినెట్ గా. మీరు అది ఎక్స్ప్రెస్ చేయకపోయినా, మీరు అదేమంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకపోయినప్పటికీ ఆ రైటర్ కి ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తారు. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అమ్మా. డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ప్లస్ నేను స్టేజ్ ఆర్టిస్ట్ ని, నాటకాలు రాసేవాడిని. సో ఈ కళలన్నీ ఉన్నాయి కాస్త. సో నేను డైలాగ్స్ వేరే వాళ్ళు రాసినప్పుడు ఎలా ఏమనిపించింది? నేను డైలాగ్స్ రాసేటప్పుడు నేను ఒక నటుడిగా ఆలోచిస్తాను, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆలోచిస్తాను. ఆ లెంగ్స్ సరిగా ఉన్నాయా, భాష బాగుంది, ఒక రచయితగా ఆలోచిస్తాను. 3 కోణాల్లో ఆలోచిస్తాను. నేను డైలాగ్స్ రాసి మళ్ళీ రివ్యూ చేస్తాను, ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ ఏమన్నా చేయవచ్చాను. ఇది రచయితగా నా మేరకు నేను ఎంతవరకు చేయగలను చేసి డబ్బింగ్ డైరెక్టర్కి అందిస్తాను అనమాట. ఇక్కడ ముఖ్య పాత్ర వహించేది అంటే రచయిత పాత్ర కొంతవరకే. స్క్రీన్ మీద ఫీల్ తీసుకొచ్చేది డబ్బింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ సినిమాకి డబ్బింగ్ డైరెక్టర్ శ్రీ బివి రమణయ్య గారు, ఆయన ద్వారానే నాకు అవకాశం వచ్చింది. ఆయనకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈ డబ్బింగ్ని చాలా అద్భుతమైన స్థాయిలో పాత్రలతో సరైన వాయిస్ తీసుకోవడం కానీ, వాటికి చెప్పించడం కానీ అదంతా ఆయన కృషి. ఇప్పుడు నేను చేసి గొప్పగా చేసిన ఆయన చేయలేకపోతే కాదు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు చెప్పలేకపోతే కాదు. ఇక్కడ ఇదేంటంటే ఇట్ ఈస్ ఆ టీం వర్క్. అది అందరూ కలిసికట్టుగా ఆ ఒక ఏకైక లక్ష్యంతో, చక్కని అవుట్పుట్ రావాలనే లక్ష్యంతో చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంత అద్భుతమైనటువంటి అవుట్పుట్ వచ్చింది. అది దాంట్లో నా ఒక్కడి కృషి కాదు, ఈ టీం అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉండబట్టే అది సాధ్యమైంది, జనాల్లోకి వెళ్ళింది, జనాలు దాన్ని ఆదరిస్తున్నారంటే అది స్వామి అనుగ్రహం మాత్రమే అనుకుంటున్నాను నేను. రైట్. అయితే మొత్తం ఓవరాల్గా సినిమాలో మీకు ఏ డైలాగ్ మీరు రాసింది చాలా బాగా అనిపించింది, అండ్ మీరు థియేటర్లో ప్రేక్షకులతో పాటు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏ డైలాగ్కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది, అంటే ఏ సీన్స్కి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది? సీన్స్ అంటే ఎక్కువగా ప్రేక్షకులు డైలాగ్స్ని ఎంజాయ్ చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే ఇది యానిమేషన్ మూవీ కాబట్టి ఈ డైలాగ్ని చెవులు వెంటాయి. దే ఎంజాయ్ ది సీన్స్ మోస్ట్లీ. ఒక భూదేవి ప్రకృతి జుట్టుతో వచ్చినప్పుడు, అంటే చెట్లు, చేమలు, తీగలు, అదొక అద్భుతమైన సీన్. హిరణ్యాక్షుడు తీసుకెళ్తాడు. అటువంటి సీన్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు డైలాగ్ క్యాజువల్గా వింటారు కానీ అద్భుతంగా ఉంది డైలాగ్ అనుకోవడానికి ఉండదు. ఆ సీన్తో మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఒక సీన్లో డైలాగ్ లేదనుకుందాం, ఉట్టి మీకు భూదేవిని అవంతా చూపిస్తున్నారు ఒక మూకీలాగా, నో డైలాగ్, వీళ్ళు ఎంజాయ్ చేయలేరు. అది తీసేసి ఉట్టి డైలాగ్ మాత్రం వినిపించాను, అయినా ఎంజాయ్ చేయరు. ఈ రెండిటి సమ్మేళనం అంటారు. ఇది చక్కగా పొందుపడినప్పుడే అవి రెండు కలిసి, రెండు చెవులు కళ్ళు కాదు, అది హృదయంలోకి వెళ్తుంది. సో అది ఏమవుతుందంటే ఒక చక్కని దృశ్యాన్ని, దానికి చక్కని సంభాషణ తోడైనప్పుడు, అవి రెండు చక్కని సమ్మేళనం అయినప్పుడు ఆటోమేటిక్గా జనం దాన్ని ఎంజాయ్ చేస్తారు. అక్కడ డైలాగ్ అని ఉండదు. ఇక్కడ ఏదైనా సరే రెండు, అంటే ఇక్కడ దృశ్యము బాగుండాలి, సంభాషణ బాగుండాలి, రెండూ కలిస్తేనే సినిమా. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ మీకు ఇది పర్టికులర్గా ఇదే మంచిగా అనిపించింది అనేది అట్లా నాకేంటంటే
నేను రాసిన ప్రతి అక్షరం నేను ఓన్ చేసుకుంటాను. ఇది బాగుంది, అది బాగాలేదు, ఇంకో అక్షరానికి కోపం వస్తుంది, ఇంకో పదానికి కోపం వస్తుంది. సో ఎవ్రీ లెటర్ ఐ రైట్, ఐ ఫీల్. ప్రతి అక్షరం నేను ఆ భావంతోనే, ఆ ఫీల్తోనే రాస్తాను నేను. అయితే సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు అనేసి క్లైమాక్స్ అందరూ చాలా చెప్తూ అద్భుతంగా ఉన్నారు. తీశారు. సో ఆ అద్భుతమైన క్లైమాక్స్ లో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి కొన్ని డైలాగ్స్ ఏమన్నా మీకు మంచిగా అనిపించినవి చెప్తారా? దాని బ్యాక్గ్రౌండ్ మీరు రాసేటప్పుడు మీకేం అనిపించింది? ఆ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, నరసింహస్వామి ఎంట్రీ, అసలు అది నాకు మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది సో నేను మీరు కొంచెం రాసేటప్పుడు ఎందుకంటే ఎలా? నేను దాన్ని మొబైల్లో, ఎందుకంటే నా మొబైల్లో ఉంది, మీకు చదివి వినిపిస్తాను. Sure, sir. ప్రహ్లాదుడు ఒక దగ్గర అంటాడు, ఆయన తీసుకెళ్ళి సముద్రంలో పడేయమని చెప్తారు. Hmm. అక్కడ జలదేవ సముద్రుడు వచ్చి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఒక విధమైనటువంటి అనాథలా మిగిలిపోతాడు ప్రహ్లాదుడు అక్కడ. అది చాలా బాగా క్యాచ్ చేశారు హిందీలో కూడా. ఆయన బాధపడతాడు, ఎందుకంటే నేను కేవలం నారాయణని కీర్తిస్తున్నాను కానీ నన్ను ఇదంతా చేస్తాను బాధపడుతూ ప్రహ్లాదుడు అంటారు, నా కుటుంబం, బంధుమిత్రులు నన్ను శత్రువులా చూస్తున్నారు, మీరు మాత్రమే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. తన తల్లి నుండి విడిపోయిన శిశువు ఎలా తల్లడిల్లిపోతుందో అదేవిధంగా ఈ విశాల జగత్తులో మీ నుండి విడిపోయి నేను ఒంటరివాడిలా భయంతో విలవిలాడిపోతున్నాను. మీరు నా చేయి పట్టుకుని లేవదీయండి ప్రభు, మీరే స్వయంగా వచ్చి నన్ను చూడగలిగే యోగ్యత నాలో ఏముంది అంటారు. అదొక విధమైన, నేను ఆ ఫీల్తోనే రాశాను. ఎందుకంటే ఒక భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. ఆయన కూడా, అంటే ఇది నా గొప్పతనం కాదమ్మా, హిందీలో చాలా అద్భుతంగా రాశారు. ఆ మహానుభావుడు రాసింది నేను తెలుగులో నా పద్ధతిలో చెప్పగలిగాను. అది నాకు నచ్చింది. ఎందుకంటే ప్రహ్లాదు తెలుసు ఏదో విధంగా స్వామి, కానీ ఒక అనుమానం, నేను ఒక రాక్షస బాలుణ్ణి, నేను స్మరణ చేసినంత మాత్రం ఆయన వచ్చి కాపాడతాడని ఒక భావన ఉంటుంది, భయం ఉంటుంది. కానీ ఆయన వచ్చారు కదా, అదే భక్త ప్రహ్లాద చరిత్రం అది. కాబట్టి అది నాకు ఆ డైలాగ్ ఒకటి బాగా నచ్చింది. తర్వాత చివరిలో విష్ణు వచ్చి ఆయన ఒళ్ళోకి తీసుకుంటాడు ప్రహ్లాదుడిని, శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆయన అడుగుతారు, ప్రహ్లాద నీకేం కావాలో కోరుకో, నీకు ఆ వరం ఇస్తానంటాడు. మీ దర్శన భాగ్యం పొందాను, ఇంకా నాకేం కోరిక ఉంటుంది ప్రభు. ప్రభు, ఈరోజు నా కోరికలన్నీ తీరిపోయాయి, నేను మీ నుండి ఇంకేమీ కోరను. అయినా మీరు నాకేదైనా ఇవ్వాలనుకుంటే నా హృదయంలో సదా మీ భక్తి ప్రజ్వలిస్తూ ఉండే వరాన్ని నాకు ప్రసాదించండి. ఒక్క క్షణం పాటు కూడా నేను మిమ్మల్ని మర్చిపోకూడదు అని ప్రహ్లాదు వేడుకుంటాడు శ్రీ మహావిష్ణువు. అటప్పటి ఇంకా నరసింహావతారం ఇంకా ఘట్టం రాలేదు, క్లైమాక్స్కి ముందర ప్రీ క్లైమాక్స్ అంటారు దీన్ని. తర్వాత ఇతను తండ్రి గారి దగ్గరికి వస్తాడు, వీడు ఏం చేసినా చావట్లేదని వాడు కోపంలో ఉంటాడు హిరణ్యకశిపుడు. అప్పుడు అన్నమాట ఆ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక హిరణ్యకశిపుడు అందరూ చెప్తుంటాడు, ఏదో అంటాడు ఇలాగ, నేను ఎక్కడైనా ఉంటాడో ఆయన ప్రహ్లాద్ చెప్తాడు, ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళని పిలవాల్సి ఉంటుంది, లేని వారిని. మీరెవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు, ఆయన సర్వవ్యాప్తి, ఆయన ఈ సభలోని ప్రతి అంశం, ప్రాణి, నిర్జీవ వస్తువులు కూడా నెలకొని ఉన్నారు ప్రహ్లాదుడు అంటాడు. చాలించు నీ వాచాలాత్మం, పనికి మాలిన మాట్లాడుతున్నావు కానీ చూపించు అతను ఎక్కడున్నాడో. అతను నాకెక్కడా కనిపించడం లేదు. ప్రహ్లాద, నీ విష్ణువు సర్వవ్యాపి కదూ, అలాగైతే అతను ఈ స్తంభంలో ఉండాలి అంటాడు హిరణ్యకశిపుడు. అయితే నీ మాట నిజమవ్వాలని ప్రార్థించు ప్రహ్లాద, ఒకవేళ అతను ఈ స్తంభంలో లేకపోతే ఈరోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సు ఖండించక మానడు. ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ కూడా అంటే నేను ఫీల్ అవుతూ రాశాను. అంతకంటే అద్భుతమైన ఫీలింగ్తో రమణయ్య గారు ఆర్టిస్టులు చెప్పించారు. ఆర్టిస్టులు కూడా అంత అద్భుతంగా చెప్పారు. ఆ టోన్, ఆ డెప్త్, ఆ సోల్ అనేది ఉంటేనే ఆ డైలాగ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రతి డైలాగ్ నేను ఫీల్ అయి రాస్తాను. అదే ఫీలు డబ్బింగ్ డైరెక్టర్ క్యాచ్ చేసి ఆయనకు, ఎందుకంటే హీస్ ఏ వెటరన్ డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ డైరెక్టర్. అవతార్ 2 తర్వాత ఈ మధ్య యానిమల్, డెడ్ పూల్, ఇంగ్లీష్ సినిమాలకి, హిందీ చాలా వాటికి చేశారు ఆయన. హీ హాస్ గట్ గుడ్ కమాండ్ ఇన్ లాంగ్వేజ్ ఆల్సో, చాలా అద్భుతమైన కమాండ్ ఉంది ఆయనకి. ప్లస్ ఈ డబ్బింగ్ పౌరాణిక సినిమాలకి ప్రత్యేకించి ఎంపిక చేసుకున్న ఆర్టిస్టులు కూడా ఒక్కొక్కళ్ళు సామాన్యులు కాదు, అద్భుతమైన ఆర్సీఎం రాజు గారిని ఒక ఆయన ఉన్నారు, చాలా అద్భుతమైన వాయిస్ ఆయన. అలాంటి అద్భుతమైన వాయిస్
సెలెక్ట్ చేసుకుని ఇదంతా జరగడానికి ఒక టీం వర్క్ లాగా జరిగింది. ఎంపిక చేసుకోవడం, వాళ్ళతో శాంపుల్స్ తీసుకోవడం, ఓకే చేసుకోవడం, ఇదంతా జరిగితేనే అంత అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది. ఇదేదో ఆషామాషిగా జరిగిన వ్యవహారం అయితే కాదు ఇది. రైట్. అయితే ఆర్సీఎం రాజు గారు మన తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితులు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే బ్యాట్ మ్యాన్ కానీ, సూపర్ మ్యాన్ కానీ, హల్క్ కానీ, వీటన్నిటికీ డైలాగ్స్ కూడా మీరే చెప్పడం జరిగింది. అయితే ఈ మూడిట్లో ఏది బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా అనిపించింది సార్ మీకు? ప్రతి సినిమా ఒక ఛాలెంజ్ అంతే అంటారు? నేను ఎందుకంటే ప్రతి సినిమాని ఒక సవాలుగానే తీసుకొని చేస్తాను. ఎందుకంటే మనం జనాలకి దగ్గర తీసుకెళ్తున్నాం దీన్ని. ఒక ప్రొడ్యూసరు ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు వెచ్చించి ఆ సినిమా తీస్తారు. ఆయన డబ్బింగ్ డైరెక్టర్స్ కూడా ఎంతో కష్టపడి దాన్ని ఒక అవుట్పుట్ తీసుకొస్తారు. అలాంటప్పుడు ఎక్కడ పరిస్థితులు కూడా అది ఫెయిల్ కాకూడదు. ప్రతి ఒక్కరు నిబద్ధతతో దానికోసం పనిచేయాలి. ఇట్ ఈస్ టీమ్ వర్క్. ప్రతి ఎంటిటీలో ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, కెమెరామెన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మనసు పెట్టి పనిచేయాలి ప్రతి సినిమాకి. అది ఎంత చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా ఏదైనా సరే మనసు పెట్టి పనిచేస్తేనే ఆ సమష్టి కృషి అంటారు. అది ఉంటేనే అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. సార్, అయితే బ్యాట్ మ్యాన్ కానీ, సూపర్ మ్యాన్ కానీ, హల్క్ కానీ ప్రేక్షకుల్లో పిల్లలు కూడా చూసే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఒక డైలాగ్ ఏదన్నా? హల్క్ అంటే గుర్తుకు లేదు, చాలా రోజులు చేసి దాదాపు. నేను యాక్చువల్లీ జంగిల్ బుక్ చేశాను. జంగిల్ బుక్, అవును సార్, జంగిల్ బుక్లో జంగిల్ బుక్ డిజ్నీ ప్రొడక్షన్ మనకి రీసెంట్గా వచ్చింది. రైట్. దానికి తెలుగు డైలాగ్స్ నేను రాశాను. అయితే ఈ మౌగ్లీ డైలాగ్స్ ఉంటాయి. అంటే మౌగ్లీ ఈ తోడేళ్లతో కలిసి ఉంటాడు. అవి ఏం చెప్తే వీడు రిపీట్ చేస్తాడు. అడవిలోని చెట్ల చుట్టూ తీగలు అల్లుకుని ఉంటాయి అని పాటలాగా పాడతారనమాట. అది కొంచెం నేను తమాషా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కొంచెం మనకి ఒక పిల్లలు రైమ్స్ పాడతారే ఆ టైప్లో రాసుకొచ్చాను. అలాగా భగీరా అని ఒక క్యారెక్టర్తో మౌగ్లీ ఇంట్రాక్ట్ అవుతాడు. కానీ డైలాగ్స్ నాకు స్పాట్లో గుర్తులేవు. దాంట్లో ఒక కాయిన్ చేశాను ఒక పదం, మ్యాన్ కబ్ అంటాయి ఇంగ్లీష్లో. ఆ జంతువులన్నీ కూడా వీడికి పేరు తెలియదు, మౌగ్లీని వెలవు అవి. మ్యాన్ కబ్ అంటుంటాయి అనమాట. తెలుగులో మనం దానికి సరైన పదం పెట్టాలి. జంతువుల పిల్లల్ని మనం కూన అని పిలుస్తుంటాం. జంతువు కుక్క, పిల్లి కూన, ఆ కూన, ఈ కూన, పులి కూన. సో అవి కాబట్టి వీడు మనిషి కూన. మిగతావన్నీ కూనలు అయితే వీడు మనిషి కూన అవుతాడు. అట్లాంటి పదం ఖాయం చేశాను దాంట్లో. అట్లాగా డైలాగ్స్లో ఏంటంటే అక్కడ మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మనం డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా చూస్తున్నట్టుగా అనిపించాలి. అలా అనిపించినప్పుడే ఆ డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. దీంట్లో రచయిత, డబ్బింగ్ డైరెక్టరు, డబ్బింగ్ ఆర్టిస్టు వీళ్ళందరి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఎక్కడైనా మిస్ఫైర్ అయితే మాత్రం అది కాదు. చాలామంది అనుకుంటున్నట్టుగా ఏదో ఇప్పుడు ఈ మధ్య ఏఐ కూడా వచ్చేసింది, డైలాగ్స్ అదే ట్రాన్స్లేట్ చేసి అదే డబ్బింగ్ చెప్పేసుకుంటుంది. కానీ అది ఫీల్ ఇవ్వలేదు. ఎంత గొప్ప ఏఐ అయినా కూడా ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి ఫీల్ ఏదైతే ఉందో అది ఏ టూల్స్ వల్ల సాధ్యం కాదు. ఏ మహా అయితే ఇట్ కెన్ బి అసిస్టెంట్ ఫర్ ఏ హ్యూమన్ రైటర్ ఆర్ ఏ హ్యూమన్. ఇట్ కెనాట్ బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ హ్యూమన్ డైరెక్టర్. ఒక ఒక షేక్స్పియర్ని సృష్టించలేదు, ఒక ఆత్రేయను సృష్టించలేదు, ఒక కృష్ణశాస్త్రి గారిని సృష్టించలేదు. వాళ్ళ అద్భుతమైన కవితలు ఎంత గొప్ప, దాన్ని మొత్తం లెక్సిగాన్స్ అన్ని తీసుకొని దాన్ని ఎత్తున పోసినా కూడా రాయలేదు. చాలామంది ఏఐ మీద ఆధారపడుతుంది. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, ఏఐ అనేది ఒక హెల్పింగ్ టూల్ అంటే, దట్ ఈజ్ నాట్ కాంప్రిహెన్సివ్. కాబట్టి మానవ కృషి ఏదైతే ఉందో భాష విషయంలో మనుషుల కృషిని గౌరవించాలి. టూల్ మేకర్స్ అందరూ కూడా మీ మాధ్యమం ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా అంటే, ఏ టూల్స్ షుడ్ హెల్ప్ ది హ్యూమన్ ఎండీవర్, బట్ నో ఏఏ టూల్ పర్టికులర్ ఫర్ లింగ్విస్టిక్స్ ఇట్ కెనాట్ సబ్స్టిట్యూట్ ఏ హ్యూమన్ ఎమోషన్, ఏ హ్యూమన్ ఎక్స్ప్రెషన్. అది మరి చెప్తాను నేను. క్యారీ చేయాలి. అది కేవలం మనుషుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన ఇంటెలిజెంట్ టూల్, నాట్ ఆర్టిఫిషియల్. దిస్ ఈజ్ ఇంటెలిజెంట్ టూల్ హియర్, క్రియేటెడ్ బై గాడ్. నోబడీ కెన్ సబ్స్టిట్యూట్ గాడ్స్ ఇంటెలిజెన్స్. గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఎవరు సబ్స్టిట్యూట్ చేయలేరు. కానీ ఏ టూల్స్ అనేవి మనిషి క్రియేట్ చేసినవి. భగవంతుడు ఇచ్చినటువంటి మేధస్సుకి, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞాపక శక్తికి, దీని క్రియేషన్కి ఏది సాటి రాదమ్మా. చాలామంది అనుకుంటున్నారు. విశ్వామిత్రుడు కూడా ప్రయత్నం చేశాడు, ప్రతి సృష్టి చేస్తానని చెప్పి.
అది సాధ్యం కాదు. భగవంతుడి సృష్టి ఇట్ ఈస్ అల్టిమేట్, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మన లేటెస్ట్ భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతి దానికి నెక్స్ట్ లెవెల్ భగవంతుడి సృష్టి. కాబట్టి ఏ టూల్స్ తయారు చేసే భాషావేత్తలకు దయచేసి విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏమిటంటే, మనుషుల్ని, మానవ రచయితలను ఎవరైతే అంటే మనిషి ఇంటెలిజెన్స్ని మాత్రం సబ్స్టిట్యూట్ చేయలేదు. అది ప్రాసెస్ ఫాస్ట్గా చేయొచ్చు కాక, క్రియేటివ్నెస్ అనేది కేవలం ఇట్ ఈజ్ మనిషికి ఉన్నటువంటి టాలెంట్. అది ఇంకెవరి వల్ల కాదు. అది ఏ రచయిత అయినా ఆయన స్వయం కృషితో, ఆయనకున్న జ్ఞానంతో ఎందుకు పనికిరాని ఒక సబ్జెక్ట్ నుంచి కూడా అద్భుతమైన సబ్జెక్టు మలచగల జ్ఞానం ఒక రచయితకు ఉంటుంది. చాలా మహారచయితలు ఉన్నారు మన దగ్గర, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప డైలాగ్ రైటర్స్. వాళ్ళందరూ ఏ టూల్స్తో పనిచేయలేదు, ఇప్పటికీ నిల్చున్నారు సజీవంగా. అవును సార్. అయితే సార్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మూవీస్‌కి ఎన్నో తెలుగులో అనువాదం చేసి స్క్రిప్ట్ రాయడం జరిగింది కదా! అయితే మరి ఇంగ్లీష్‌లోని జోక్స్‌ని అలానే మీరు స్క్రిప్ట్ రాయాలి అనంటే గనక జీవం అది అట్లానే ఉండాలి. నవ్వాలి ప్రేక్షకుడు అంటే గనక అది చాలా కష్టమైన పని. సో, అది ఎప్పుడన్నా మీరు ఒక డైలాగ్ రాసిన తర్వాత ఇది సరిగ్గా పంచ్ రాలేదు, లేకపోతే ఇది సరిగ్గా నేను రాసినట్టు లేదు, జోక్ ఎక్స్‌ప్రెస్ అవ్వలేదు అక్కడ అని అనుకోని మార్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి, ఉన్నాయా? అలా కూడా ఉన్నాయి. ఓకే. జనరల్గా ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చేసేటప్పుడు నేటివ్ టచ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలో యాక్చువల్ వాళ్ళ ఇడియమ్స్, వాళ్ళ ఫ్రేజెస్, వాళ్ళ పన్స్ వీళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మేము ఆ మూలం మర్చిపోయి ఆ కంటిన్యూటీ, డైలాగ్ కంటిన్యూటీకి అక్కడ ఎలాంటి జోక్స్ కావాలని మొత్తం దాదాపు ఒక 2-3 నిమిషాల పాటు మొత్తం మార్చి రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది చెడకుండా, కంటిన్యూటీ చెడకుండా ఇంగ్లీష్ని పక్కన పెట్టేసి రాసి ఉంటాను నేను. ఎందుకంటే అది ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎవరో ఎక్కడో జోక్ చెప్తారు, అది మనకు అర్థం కాదు. మన నేటివిటీలో మనకు అందే విధంగా చెప్పగలగాలన్నమాట, మన పదాలు పడాలి. అలాగే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక సినిమా చేశాను, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్. ఒక 2 చేయలే, ఒకటి చేశాను. అందులో దాంట్లో ఒక తిట్టు ఉంటుంది, ఒక అమ్మాయి ఓడదంగని తిడుతుంది, వాడేదో దోచుకెళ్ళిపోతుంటాడు. ఆ ఓడదంగ ఒక ఎసెంట్రిక్ అనమాట. అందులో పైరేట్ వాడిని ఏదో తిడుతుంది ఇంగ్లీష్లో. తెలుగులో దాన్ని నేటివిటీగా క్రియేట్ చేశాను. ఇప్పుడు మా తెలుగులో మన ఎవరిని కోపం వస్తే దొంగ సచ్చినోడా అని తిడతారు ఆడవాళ్ళు. నేను దానికి ఓడ అనే పదం యాడ్ చేశాను. ఆ అమ్మాయి వాడిని ఓడ దొంగ సచ్చినోడా అని తిడుతుంది. అంటే ఇది మన నేటివ్ పన్ను యాడ్ చేసినట్టు తమాషాగా ఉంటుంది. సో అట్లాంటి క్రియేట్ చేస్తాను. అంటే మన దీనికి తగ్గట్టు అది ఇంగ్లీష్ లాగా అనిపించకుండా ఈ తెలుగు సినిమా డైరెక్ట్గా చూస్తున్నట్టుగా అనిపించేలా చేస్తాను. నేను ఎలా చేస్తానో డబ్బింగ్ డైరెక్టర్స్ గారు వాళ్ళు ఆ ఫీల్ని క్యారీ చేసి దాన్ని అంత చక్కగా పలికిస్తారు అక్కడ. రైట్. కమింగ్ టు మహావతార్ నరసింహ మూవీ, ఇక్కడ ఎక్కడైనా ఏమన్నా మంచి ఎమోషనల్ సీన్స్ కానీ, లేకపోతే ఏదన్నా సీరియస్గా ఉన్న సీన్స్ని కానీ మార్చడం అప్పటిదప్పుడు షూటింగ్ స్పాట్లోకి వెళ్ళాక డైరెక్టర్కి నచ్చకపోవడము, లేకపోతే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏదన్నా ఇబ్బంది కలిగి మార్చడము అలాంటివి ఏమన్నా జరిగి? అలా జరగదమ్మా. ఎందుకంటే ఇది ఆల్రెడీ షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి హిందీలో డబ్ అయ్యి వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ మా దగ్గరికి వచ్చింది ఏమిటంటే ప్రొడక్షన్ నుంచి డైరెక్ట్గా కాదు, ప్రొడక్షన్ ఆల్రెడీ అయిపోయి ప్రొడక్షన్లో మా జోక్యం ఏమీ లేదు. నేను చేసింది కేవలం డబ్బింగ్ మాత్రమే తెలుగులో. మీరు నా దగ్గరికి వచ్చిన అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్, ప్రీ రిలీజ్ అవుట్పుట్ అంటారు. దాని నుంచి అది హిందీ దీన్ని పట్టుకుని నేను తెలుగులో చేశాను. అయితే దీంట్లో సినిమాలు వీళ్ళు యాడ్ చేయింది ఒకటి, ఈ హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు పుట్టడానికి ముందు ఒక విషయం జరుగుతుంది. జయ విజయులని ఉంటారు, వాళ్ళు శాపానికి గురయ్యి వాళ్ళు భూలోకంలో శాపగ్రస్తులు 3 జన్మలు ఎత్తాలి వాళ్ళు. అంతకుముందు జరిగిన కథ కూడా వాళ్ళు చేశారు. అది జయ విజయుల ఎపిసోడ్ ఉంటుందన్నమాట. దానికి సనక సనందనాథుల ముందు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకులు అడ్డుకుంటారు జయ విజయుల వాళ్ళని. అడ్డుకున్నప్పుడు వాళ్ళు కోపించి శపిస్తారు వీళ్ళని, మీరు మా మర్త్యలోకంలో పుట్టాలని శపిస్తారు. ఆ ఎపిసోడ్ అనమాట. వాళ్ళిద్దరూ పతనం అయ్యి కింద పడతారు, భూలోకంలోకి వచ్చి పడతారు. అది మహావిష్ణు వాళ్ళకి 7 జన్మలు భక్తులుగా ఉండి నా దగ్గరికి వస్తారా, 3 జన్మలు నాకు వ్యతిరేకంగా నాకు శత్రువులుగా ఉండి నా దగ్గర చేరుకుంటాను అడిగినప్పుడు, మేము శత్రువులుగా ఉంటే తొందరగా వైకుంఠానికి వచ్చేస్తాను అడుగుతారు జయ విజయులు. ఆ ఎపిసోడ్ పూర్తయిన తర్వాతే ఈ కశ్యపుడు దితి ఫస్ట్ సీన్ మొదలవుతుంది. యాక్చువల్ లెంగ్త్ ఎక్కువ అయిపోయినట్టు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేశారు, చేయలేదు. ప్రొడక్షన్ వాళ్ళు ఇందులో పెట్టండి 18లో వెళ్ళిపోయింది అది. అవి కూడా చేశాం మేము. జయ విజయుల ఎపిసోడ్ కూడా చేసి పంపించాను.
కాకపోతే ఇప్పటికి 2 గంటలకు పైగా పడింది సినిమా. సో లెంగ్త్ ఎక్కువైందని బహుశా వాళ్ళు తీసేసి ఉండొచ్చు. కానీ నాకు వచ్చింది మాత్రం ఫైనల్ అవుట్పుట్. ప్రొడక్షన్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. సార్ ఇంగ్లీష్ మూవీ చూసిన వెంటనే డబ్బింగ్ చేయాలి అన్నప్పుడు తెలుగులో ఇన్స్టెంట్గా మీకు ఒక వర్షన్ విన్న తర్వాత వచ్చే ఆలోచన ఏంటి? అంటే మామూలుగా మాకు కొన్ని థియేట్రికల్స్ ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు ఒకేసారి రిలీజ్ అవుతాయి. యూఎస్ కానీ యూకే కానీ అవే వర్షన్స్. దాంట్లో వర్షన్స్ ఉంటాయి. ఫైనల్ వర్షన్ చేయరు. ఫైనల్ వర్షన్కి ఏంటంటే ముందు 4-5 వర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఏ వర్షను, బి వర్షను, డి వర్షను, అట్లా ఏ వర్షన్ ఫైనలైజ్ అవుతుందో తెలియదు. ఒక వర్షన్ మాకు పంపిస్తారు. దాంతోపాటు వీడియో వస్తుంది. అది హైలీ సెక్యూర్డ్ వీడియో. వాటర్ మార్క్స్ అని ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా మేము కాపాడుకోవాలి, మా చేతిలో జారిపోకుండా. అది ముఖ్యం. అది ఫస్ట్ ఆ పిక్చర్ చూసిన తర్వాత కొన్ని ఎక్కువగా యాక్షన్ పార్ట్ ఉన్న సినిమాలకి డైలాగ్స్ తక్కువగానే ఉంటాయి. యాక్షన్ పార్ట్ డైలాగ్స్ అన్నీ కూడా మన యాక్షన్ సినిమాలాగే ఉంటాయి. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను, ఇలా ఈ డైలాగ్స్ ఉండాలని. మరి ఈ మధ్య బ్యాడ్ బాయ్స్ అని చేశాను ఒక పిక్చర్. 2 పోలీసులు ఉంటారు. వాళ్ళు దొంగని పట్టుకోవడం, వాడి దాంట్లో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళిద్దరు మరి తిట్టుకోవడం కూడా మన తెలుగు వాళ్ళు తిట్టుకున్నట్టు తిట్టుకుంటారు. అంటే ఆ భాషని అక్కడ ఇప్పుడు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దీంట్లో వాళ్ళు తిట్టుకుంటారు. సో ఆ దీని కాకుండా మన దగ్గర ఎలా ఉంటుంది మన ఇంటరాక్షన్, ఒక 2 కొలీగ్స్, పోలీస్ కొలీగ్స్ ఎలా తిరుగు, ఆ దీంట్లో నేను దాన్ని ప్లాన్ చేసుకుంటాను. కాకపోతే ఇంగ్లీష్లో ఏమిటంటేనండి, ఈ మధ్య కాలంలో డైలాగ్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా వస్తున్నాయి. డైలాగ్ అనేది ఏమిటంటే ఒక ఏమంటారు లింక్ ప్రాసెస్లో అయింది. యాక్షన్ మధ్యలో డైలాగ్స్. అంటే ఓటీటీ వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రాబ్లం ఉందని అంటారు. ఓటీటీ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ గత 10 ఏళ్ళుగా ఒక సిస్టమ్ ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఈ వార్ గేమ్స్లా ఉంటున్నాయి సినిమాలన్నీ కూడా. ఏదో పబ్జీ అంటారు, ఆ వార్ గేమ్స్లో ఉంటుంది. తుపాకులు మోగుతూ ఉంటాయి, మధ్యలో వినిపిస్తుంది పరిగెత్తు కాల్చు, వీడిని కాల్చు, వాడిని కాల్చు, ఇదే జరుగుతూ ఉంటుంది. కాకపోతే యాక్షన్ సినిమాలో డైలాగ్స్ అనేవి పెద్దగా ఉండవు. డైలాగ్ అవసరమైన సినిమాల్లో యాక్షన్ తక్కువగా ఉంటుంది. అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే డైలాగ్స్ రాస్తున్నాను, ఇంగ్లీష్ సినిమాలకు రాస్తున్నాను, కానీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు, అది తక్కువే. ఎందుకంటే ఆ ఫీల్తో నాకు ఎందుకు ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఛాలెంజింగ్గా వచ్చిన మహావతార్ నరసింహ కానీ, జాపనీస్ యానిమేషన్ రామాయణ్ కానీ, తర్వాత ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఒక ఆనందం వేస్తుంది. ఒక రచయితగా నేను చెప్పదలుచుకున్నది నాకు డైలాగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద ఏమిటంటే ఒక సోల్, మన ఆత్మని దాని మీద ఉంచి దాంతో పని చేయాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి అది ఒక భావన కలిగిస్తుంది, ఒక చక్కని. ఎందుకంటే ఇది దీంట్లో మిక్సప్ ఏం లేదు. ఎక్కడో మనకి క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, అక్కడక్కడ ఫైట్స్ ఉంటాయి. మిగతా అంతా ఒక భక్తి రసం, ఒక శృంగార రసం, ఒక కరుణ రసం, ఒక శాంతరసం, నవరసాలు ఉన్నాయి ఇందులో. ఒక రచయితకి ఆనందం ఇచ్చే విషయం ఏమిటంటే అన్నీ ఇందాక అడిగారు కదా జోనర్స్ అని చెప్పి, ప్రతి జోనర్ని అందులో కవర్ చేయగలుగుతాడు. ఒక యాక్షన్ పార్ట్ని కానీ, ఒక కరుణ కానీ, ఒక దయ కానీ, ఒక భక్తి, అన్నిటికీ అందులో అవకాశం ఉంది. అది రాయగలిగినప్పుడు తృప్తి అనిపిస్తుంది. ఓ చక్కని డైలాగ్ రాసినప్పుడు తృప్తి అనిపిస్తుంది. అది గొప్ప విషయం ఇందులో. కానీ చాలామంది అనుకుంటున్నట్టు ఇది కేవలం ట్రాన్స్లేషన్ అని చాలామంది ట్రాన్స్లేషన్ కాదు. పాత ఇంగ్లీష్ సినిమాలు ఎప్పుడైనా చూసుంటారు మీరు, అవి ట్రాన్స్లేటెడ్గా ఉండేవి. పొడి మాటలు ఉండేవి. తర్వాత సిస్టమ్ మారింది. ఎందుకంటే నేను డబ్బింగ్ ఫీల్డ్లోకి, అంటే నేను యాక్చువల్ జర్నలిస్ట్గా వచ్చాను బేసికల్గా. అనుకోకుండా నేను నేషనల్ జియోగ్రఫిక్ డాక్యుమెంటరీస్ ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాను కొంతకాలం. 1500 డాక్యుమెంటరీస్ దాకా చేసి ఉంటాను. దాంట్లో నాకు ఎందుకంటే నాకు ఈ ఇంట్రెస్ట్, అది ఒక డైలాగ్ రాయడం కానీ, ఒక నరేషన్ రాయడం కానీ ఇంట్రెస్ట్, కాబట్టి నేను రాసుకుంటూ వచ్చాను. అలాగా చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్యాషన్ ఉండేది. సినిమాల మీద అందరికీ ఉన్న పిచ్చే నాకు కూడా ఉంది. ఒక డబ్బింగ్ సినిమా చూసినప్పుడు, స్ట్రైట్ సినిమా లాగా అనిపించినప్పుడు చాలా బాగుంది, ఎవరు రాశారు, టైటిల్స్తో చూసేది. ఓహో రాజశ్రీ గారు, చంద్రకంటి గారు, శ్రీరామకృష్ణ గారు, ఇలా ఆనందం వేసేది. ఓహో ఒక స్ట్రైట్ సినిమా చూసినట్టుగా ఉంది, డబ్బింగ్ లాగా లేదు, నాకు కూడా అవకాశం వస్తే నా సత్తా చూపించాడు ఇలాగా అనిపించేది ఒకసారి.
అలాగా న్యాచురల్గా పలికించాలి, మన భాషలో మన తెలుగు లాగే ఉండాలన్న భావంతో రాయాలని ఆ ఫీల్ ఉండేది. అదృష్టం కొద్దీ నాకు డబ్బింగ్ సినిమాకి రాసే అవకాశం వచ్చింది. నేను చేయాలనుకున్నది చేశాను చాలా మటుకు. అలాగే సార్, అయితే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కి మీరు వర్క్ చేసినప్పుడు మధ్యలో ఎలా అయిపోయిందంటే, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కూడా ఎంతో సీరియస్గా వాచ్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు. అయితే ఆ స్టోరీ నరేషన్ అంటే ఇప్పుడు ఆ పులి ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, అక్కడ వేటగాడు ఉన్నాడు, ఇలాంటివి చెప్పడం ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లే వాళ్ళంటే, సో అలా మీరు చేసిన వాళ్ళల్లో చాలా పాపులర్ అయ్యి మీ వరకు వచ్చింది మళ్ళీ ఏదన్నా ఉందా అలాగా? అంటే అటెన్బరో గారు ఉండేవారు, రిచర్డ్ అటెన్బరో. హీఈస్ ఏ ఫేమస్ టీవీ యాంకర్. ఆయనకి దాదాపు ఇప్పుడు 80-90 ఏళ్ల పైన ఉంటాయి. ఇప్పటికీ పనిచేస్తున్నారు ఆయన. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. ఆయన చాలా ఛానల్స్కి, నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్కి పనిచేస్తారు. జంతు ప్రపంచం మీద కానీ భూమి వాతావరణం మీద కానీ ఆయనకున్న పట్టు ఎవరికి లేదు. ఆయనకు రాసిన డైలాగ్స్ నేను మనసు పెట్టి రాశాను. సింగిల్ నరేషన్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. తెలుగులో ఆ ఫీల్తో చెప్పాలి. ఎందుకంటే ఒక జంతువు, దాని బ్యాక్గ్రౌండ్, దాని నేపథ్యం, అది ఎలా వెళ్తోంది, దాని లైఫ్ స్టైల్, ఇవన్నీ ఆయన చక్కగా వివరిస్తారు. తెలుగులో అలా చెప్పగలగాలి. నేను ఆయన ఫీల్ని నేను అందిపుచ్చుకొని తెలుగులో రాశాను. తెలుగులో ఇక్కడ మన కిషోర్ గారిని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారమ్మా, పెద్ద ఆయన. చాలా అద్భుతంగా వాయిస్ చెప్పారు. నాకు ఆయన చెప్పాను కూడా తెలియదు. ఈ డబ్బింగ్ అయిపోయింది, టెలికాస్ట్ అవుతోంది, నేను ఇంట్లో చూస్తున్నాను. రిచర్డ్ అటెన్బరో గారు ఫీల్తో తెలుగులో చెప్తున్నారు. వాట్ ఏ గుడ్ థింగ్. వెంటనే నేను ఫోన్ చేశాను ఎపిసోడ్ అయిన తర్వాత డబ్బింగ్ స్టూడియోకి, డబ్బింగ్ ఇంజనీర్కి ఫోన్ చేసి అడిగాను, బాబు రిచర్డ్ అటెన్బరో తెలుగు యానిమల్స్ సంబంధించినది వస్తుంది ఎపిసోడ్, ఎవరు చేశారు నాయన? కిషోర్ గారిని ఉన్నారండి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే. ఆయనకి నేను ధన్యవాదాలు చెప్పుకున్నా అని చెప్పండి దయచేసి. నేను పక్కనే ఉన్నారు, ఫోన్ ఇచ్చాను. ఐ రియలీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఆ చెప్పడం అనేది మనసు పెట్టి చెప్పారు. ఆ వాయిస్ కూడా అద్భుతంగా సూట్ అయింది ఆయనకి. నేను అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, రాయడం ఒక ఎత్తు, ఆ రాసిన దాన్ని అదే ఫీల్తో ఆయన చెప్పగలిగారంటే మరి ఆయన తక్కువ వాళ్ళు కాదు కదా. ఆయన కూడా అంత అద్భుతం టాలెంట్ ఉన్నట్టే కదా మరి. మరి అది ఉండబట్టే మళ్ళీ నేను చూసినప్పుడు నాకే అద్భుతంగా అనిపించింది. నేను రాసిన డైలాగ్స్ని ఇంత అద్భుతంగా చెప్పారు ఆర్టిస్ట్. ఈజీగా ఇప్పుడు మామూలుగా ఒక యాంకర్గా ఉండి మనకి ఒక స్క్రిప్ట్ మన మనసులో ఒకటి ఉంటుంది, అది ఎదుటి వాళ్ళు అదే విధంగా ప్రజెంట్ చేయాలి అని అనుకుంటాం, తొందరగా నచ్చదు వేరే వాళ్ళు చెప్పింది. సో మీరు రైటర్ అయి ఉండి మీకు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పింది నచ్చింది అంటే అక్కడే ఫుల్ మార్క్స్ వచ్చేసాయి ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు అప్రిసియేషన్ ఉంటుందమ్మా. ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. నేను రచయితనే, నేను ప్రేక్షకుడినే. ఒక చక్కని అవుట్పుట్ ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. అది ఎవరైనా సరే. ఇప్పుడు కళ అనేది ఎవరికి సొంతం కాదు. అద్భుతమైన రచయితలు, అద్భుతమైన కళాకారులు, అద్భుతమైన నటులు, వీళ్ళందరి సమాహారమే ఇది ప్రపంచం. సో ఎవరైనా గొప్పగా నటించినప్పుడు, గొప్పగా వాయిస్ యాక్టింగ్ చేసినప్పుడు, అంటే డబ్బింగ్ని వాయిస్ యాక్టింగ్ అంటారు వెస్ట్లో, ఆ ఫీల్ ఉంటుంది. అదే ఇప్పుడు ఏదో ఒక్క రోజులో నేర్చుకుంటే వచ్చేది కాదు. ద స్కిల్స్ ఆర్ హోన్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. రచయిత కానీ ఎవరికి కానీ ఒక రాత్రిలో ఎవరు గొప్ప రచయితలు అయిపోరు, గొప్ప నటులు అయిపోరు, గొప్ప వాయిస్ ఆర్టిస్టులు. వాళ్ళు దాని మీద నిబద్ధతతో పనిచేసి దీనికి చక్కని అవుట్పుట్ ఇవ్వాలనేటువంటి 100% ఎఫర్ట్ ఇస్తారు. ఇవ్వగలిగినప్పుడే అవుట్పుట్ వస్తుంది. కేవలం వాయిస్ ఉండటం ఒకటే కాదు, ఆ భావన కలగాలి. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే అద్భుతంగా ఉంటుంది పాట. ఆ పాట 100 మంది పాడినా మనకు నచ్చదు. ఎందుకంటే ఆయన ఫీల్ అయి పాడతారు బాలసుబ్రహ్మణ్యం. దానికి ఆత్రేయ గారు అప్పట్లో ఒక జోక్ చేశారట. ఆయన రాసిన పాట ఎస్పీబీ గారితో కాకుండా ఇంకెవరితో పాడించారు. ఆత్రేయ గారు స్టూడియోలో ఉన్నారు, విన్నారట. ఏమిటయ్యా ఇలా పాడుతున్నాడు, ఆ బాలసుబ్రహ్మణ్యం పిలిపించండి, ఆయన పాడతాడు. ఈయన పాడడానికి ఫీల్ అవుతున్నాడు, ఏమిటయ్యా ఆయన ఫీల్ అవుతూ పాడతాడు. అంటే నేను అనేది ఆయన ఆత్రేయ గారు గొప్ప రచయిత, గొప్ప లిరిసిస్ట్ ఆయన. అంటే ఆ పాటలో భావం ఎలా పలకాలి ఆయనకి తెలిసినట్టుగా ఇంకా తెలియదు కదా. అది ఎవరు పలికిస్తారో కూడా ఆయనకి తెలుసు.
కాబట్టి పాపం ఎవరో పాపం సరిగ్గా ఆయన పాడడానికే ఫీల్ అవుతున్నాడు, అవును. ఆయన అయితే ఫీల్ అవుతూ పాడ్డాడు, ఆయన పిలవండి అన్నాడు. అంటే నేను అనేది ఇక్కడ ఒక భావన ఏదైతే రచయితలో కలుగుతుందో ఆ భావన పాట రూపంలో లేకపోతే ఒక డైలాగ్ రూపంలో కొంతమందిని మాత్రం పలకించగలరు, అందరి వల్ల సాధ్యం కాదు. కానీ ఆ రచయిత కూడా ఆ ఫీలింగ్ ఉండాలి, రాసేటప్పుడు ఈ ఫీల్తో చదవాలి, ఈ ఫీల్తో ఉండాలి అని. దానికి రంగస్థలం, ఇప్పుడు తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, ఆయన రంగస్థల నటులు, రంగస్థల రచయిత, చాలా అద్భుతమైన నాటకాలు రాశారు ఆయన. అలా ఉండబట్టే ఆయన హీ వెంట్ టు దట్ లెవెల్, అంత అద్భుతమైనది. అలాగే మన లిరిసిస్ట్ కానీ ఎవరైనా కూడానమ్మా వాళ్ళలో అద్భుతమైన ప్రతిభ ఉండబట్టి, వాళ్ళ ఫీల్తో రాయబట్టి వాళ్ళు ఆ స్థానాలు చేరుకున్నారు. అది అందరి వల్ల సాధ్యం కాదు. ఏదో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అవకాశంలో, నాకున్న కొద్దిపాటి అవకాశం నేను ఇది రాసుకోగలిగాను, అది నా అదృష్టం అనుకుంటున్నాను నేను. అలాగే ఎందరో మహానుభావులు, ఒక్కళ్ళని కాదు ఇద్దరు, ఏ ఫీల్డ్లో అయినా కూడా చాలామంది మహానుభావులు ఉంటారు. డైలాగ్స్ కానీ చెప్పడంలో కానీ, నటించడంలో కానీ, పాటలు రాయడంలో కానీ, దేంట్లో అయినా ఎవరి టాలెంట్ వాళ్ళదే. సరే, అయితే మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు మీ వాయిస్, మీ టోన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంది. అయితే ఇప్పుడు చూసే ప్రేక్షకులు మిమ్మల్ని గుర్తుపట్టాలి అని అంటే ఆ వాయిస్లో ఏ వాయిస్ ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది, మీరు ఏది చెప్తారు ఇప్పుడు? అంటే నా మహావతార సినిమాలో అంటున్నారు. లేదు, ప్రతి వాయిస్కి దానికి ఒక టోన్ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆర్సీఎం రాజు గారు ఉన్నారు, నేను మీరు చెప్పిన దాంట్లో అంటున్నాను సార్, మీరు డబ్బింగ్ చేసిన దాంట్లో. నేను డబ్బింగ్ చేసిన దాంట్లో నేను పర్టికులర్ ఇదని చెప్పలేనమ్మా. ఎందుకంటే ఒక డైలాగుని ఒక పద్ధతిలో ప్రహ్లాదు చెప్పినప్పుడు ప్రహ్లాడు ఆ శాంతరసం కరుణరసం పలికించాడు, సో అతను నచ్చుతాడు. హిరణ్యకశిపుడు లాంటి వాడు ఉగ్రంగా చాలించు నీ వాచాలత్వం అంటాడు, అది నచ్చుతుంది. సార్, ఒక డైలాగ్ మొత్తం ఒక 4 లైన్స్తో 5 లైన్స్తో చెప్పండి సార్ మా ప్రేక్షకుల కోసం. అంటే దీంట్లోంచి అంటారు, మహాతార్ నరసింహ మళ్ళీ రెఫర్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చూసుకోండి చెప్పారు. నరసింహస్వామి బయటకు వచ్చిన తర్వాత కొంచెం వీడి భయం పట్టుకుంటుంది, అయినా కూడా కొంచెం మేకపోతే గాంభీర్యంతో అంటాడు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నాకు బ్రహ్మ వరాలు ఇచ్చాడని చెప్పి అప్పుడు నరసింహస్వామి హిరణ్యకశిపుడికి అసలు విషయం చెప్తాడు. హిరణ్యకశిప, నీకు ఇది ఎప్పుడు అర్థం అవుతుంది, నేనే ఈ జగత్తుకు తండ్రిని, బ్రహ్మదేవుడు నా సృష్టి, నేను పరమ సృష్టికర్తను, నేను భగవంతుడిని, మూర్ఖుడా నన్ను చూడు, నేను నరుణ్ణి కాను, జంతువును కాను, నేను నరసింహుణ్ణి, అస్తమిస్తున్న సూర్యుడిని చూడు, ఇప్పుడు పగలు కాదు రాత్రి కాదు, నువ్వు గృహం లోపల లేవు వెలుపల లేవు, చూడు నువ్వు గుమ్మం మీద ఉన్నావు, నీవు భూమి మీద లేవు ఆకాశంలో లేవు, నీవు నా తొడల మీద ఉన్నావు, ఇక శస్త్రం సంగతి విను, నా గోళ్లను బాగా చూడు, ఇవి సజీవము కాదు నిర్జీవము కాదు అంటారు నరసింహస్వామి క్యారెక్టర్. ఆ తర్వాత హిరణ్యకశిపుడు వధ అయిపోతుంది. ఆ అవతారం, ఉగ్ర అవతారం ఇంకెవరూ తట్టుకోలేరు, ఆయన సమీపించడానికి దేవతలు కూడా భయపడుతుంటారు. అది భక్త ప్రహ్లాదుడు కూడా అదే సీను, ప్రహ్లాదుడే వెళ్తాడు దగ్గరికి. అప్పుడు లక్ష్మీదేవి వీళ్ళంతా కూడా విఫలమైనప్పుడు ప్రహ్లాదు దగ్గరికి వెళ్తాడు. ఆయన అడుగుతాడు బ్రహ్మ, ఎవరి కోసమైతే ఆయన ఈ ఉగ్రరూపాన్ని దాల్చారో అతని ఆయన క్రోధాన్ని తగ్గించగలడు, నాయనా ప్రహ్లాద దయచేసి నీ ప్రభు క్రోధాన్ని శాంతింపజేయి అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి, దయచేసి శాంతించండి ప్రభు, చూడండి అందరూ ఎలా భయకంపితులవుతున్నారో, హే ప్రభు శాంతించండి ప్రభు, నేనిలా మీ ఒడిలో శయనించి అమృతతుల్యమైన మీ ప్రేమను పొందగలిగే భాగ్యశాలిని అంటారా అంటాడు ప్రహ్లాదుడు. అప్పుడు నరసింహుడు ఆయన ఒళ్ళోకి తీసుకుంటాడు, అంత ఉగ్రావతారాన్ని చాలించి ఒళ్ళోకి తీసుకుని, ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే బ్రహ్మ శివుడు ఇంకా లక్ష్మీదేవి కన్నా నీవు నాకెంతో ప్రియమైన వాడివి. ఆ ఉగ్రరూపాన్ని శాంతించి ఒక శాంతస్వరూపుడైన ఆ నరసింహుడి రూపాన్ని మనకు చూపించారు ఆ గ్రాఫిక్స్లో, చాలా అద్భుతమైనది, చాలా అద్భుతంగా చూపించారు. ఆ శాంత స్వరూపుడైన నరసింహుడు అంటాడు ప్రహ్లాదుడితో. కాబట్టి ఇది అందులో ప్రతి డైలాగు ఎందుకంటే నేను అనుభవించి రాశాను కాబట్టి నాకు ఇది అది అని కాదు, దాదాపు దాన్ని నేను చెరిష్ చేసుకుంటాను ప్రతి నాకు నా భావంతో రాశాను. అంటే ఇది డబ్బింగ్ డైలాగ్ అని కాకుండా తెలుగులో నేను స్ట్రైట్గా రాసే విధంగానే రాసుకున్నాను దాన్ని.
హిందీలోంచి నా భావాన్ని తీసుకుని దాదాపు కొంచెం సమాంతరంగా ఉంటాయి కొంతవరకు. చాలా వరకు ఇది స్ట్రైట్ సినిమా అనిపించేలాగా నేను దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. నేను ముందు దాన్ని నాలో నింపుకుని నేను ఫీల్ అయి రాశాను. సో ఆ ఫీల్తోనే రమణయ్య గారు చెప్పించారు. ఆర్టిస్టులందరూ కూడా అంత అద్భుతంగా చెప్పగలిగారు. అందరికీ నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఎందుకంటే కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. వాళ్ళు అవుట్పుట్ ఇవ్వలేకపోయినా ఇంత సక్సెస్ అయ్యేది కాదు. జయపూర్ణ దాస్ గారు హిందీలో రాయడం అయితేనేమి, అశ్విన్ కుమార్ గారి పిక్చర్ని 4 ఏళ్ళు కష్టపడి తీయడం అయితేనేమి, తెలుగు ప్రేక్షకుల కోసం వాళ్ళు అవుట్సోర్స్ చేసి మా దాకా ఇది రావడం ఏంటి, మేము చేయడం ఏంటి, ఇదంతా భగవత్ విలాసము అంటాం. చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఎక్కడో కర్ణాటక ఆయన, ఎక్కడో చెన్నై, ఎలాగో తిరిగి ఎక్కడో నేను ఈసీలో అవుతాడో ఎక్కడో ఉంటాను. నేను ఈ డైలాగ్స్ రాయగలను అని డబ్బింగ్ డైరెక్ట్గా అనిపించి ఉండొచ్చు. నాకే అవకాశం రావడం వెనుక భగవంతుని అనుగ్రహం ఉంటుందంటే. ఎందుకంటే నాకంటే గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు, నాకంటే గొప్పగా రాయగలిగిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే భగవంతుడు ఈ విధంగా నన్ను అనుగ్రహించాడని నేను భావిస్తున్నాను. సార్ జపనీస్వి ఎలా డబ్ చేస్తారు సార్? ఎలా స్క్రిప్ట్ రాస్తారు? అంటే మీకు ఏ వర్షన్లో వస్తుంది? నాకు సబ్ టైటిల్స్ వస్తాయి. యాక్చువల్గా ఏమిటంటే జాపనీస్ యానిమేస్ చాలా చేస్తున్నారు. కైజు అని వస్తుంది ఒకటి, తర్వాత సోలో నెక్స్ట్ లెవెలింగ్ అని పిక్చర్ కూడా రిలీజ్ అయింది ఈ మధ్యన. అది జాపనీస్ రిలీజ్ సబ్ టైటిల్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆ పిక్చర్కి నేను వర్క్ చేయాల్సింది. కాకపోతే కొన్ని ప్రొడక్షన్ వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్న కాలేదు అది. తర్వాత ఇప్పుడు జాపనీస్ యానిమేషన్ మూవీ యానిమే డెమన్ స్లేయర్ అని ఓ 2.5 hours పిక్చర్ అది. అంటే యానిమే క్రేజ్ చాలా బాగుంది ఈ మధ్య యూత్లో. సో అది చేశాను రీసెంట్గా. అది సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అది. అట్లాగా ఎవరికి ఇప్పుడు నాకు వచ్చినవి కొన్ని మేబీ ఇప్పుడు నాకు 10% వస్తాయి టోటల్ అవుట్ దీంట్లో. ఇప్పుడు నాకు తెలిసి డబ్బింగ్ రైటర్స్ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఈ భాషనే కలుపుకొని కనీసం ఒక 500 మంది పైగా ఉంటారు. ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరు దేనికి పని చేస్తున్నారు, ఎక్కడ డబ్బింగ్ అవుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టే బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు సక్సెస్ రాకపోతే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు రామాయణం తీసాం, చాలా అద్భుతంగా అవుట్పుట్ వచ్చింది. జాపనీస్ మొత్తం హైదరాబాద్ మొత్తం ఒకే థియేటర్లో ఇచ్చారు తెలుగు. అది ఎవరు చూసారో ఎవరు చూడలేదో వెళ్ళిపోయింది అది. పాప దానికి చాలా కృషి జరిగింది, వాళ్ళు చాలా చేశారు కానీ వర్కౌట్ కాలేదు వాళ్ళకి. అయితే సార్ ఇప్పుడు మహావతార్ నరసింహ మూవీ కూడా హిందీ, తెలుగు, కన్నడ ఇలా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది కదా. ఏ మూవీలో ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించారంటారు? హిందీలో వాళ్ళకి, ఎందుకంటే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. హిందీ బెల్ట్ మొత్తం నార్త్ ఇండియా మొత్తం హిందీ వర్షన్ రిలీజ్ చేశారు. సో హయ్యెస్ట్ గ్రాసింగ్ అంతా అక్కడ హిందీ నుంచి వచ్చింది. నెక్స్ట్ హిందీకి తర్వాత తెలుగు ప్రేక్షకులు దీన్ని అత్యంత అధిక స్థాయిలో దీన్ని ఆదరించారు. దాదాపు హైదరాబాద్లోనే మొన్నటి దాకా 40 స్క్రీన్స్లో ఇచ్చారు. ఏ సూపర్ స్టార్ కూడా అన్ని స్క్రీన్స్ ఇవ్వలేదు. నరసింహుడే సూపర్ స్టార్, ఇందులో సూపర్ స్టార్లకే సూపర్ స్టార్ ఆయనకి ఇచ్చారు స్క్రీన్స్. తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమోషన్స్ లేవు, సినిమా ప్రమోషన్ లేవంటే ఇది ఫస్ట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ప్రేక్షకులు ఆదరించిందే సినిమా, ప్రేక్షకులకు అంటగట్టింది సినిమా కాదు. ఇది మౌత్ టాక్ ఏదైనా కూడా పాతకాలం నుంచి ఒకటే విషయం ఏమిటంటే ప్రేక్షకుల్ని మనం కన్విన్స్ చేయగలం అనుకుంటాం, బట్ వాళ్ళకి ఏది నచ్చుతుందో తెలియదు. నచ్చితే మాత్రం వదిలిపెట్టరు, వాళ్ళే సొంతంగా ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తారు. మనం పెద్ద పెద్ద బ్యానర్లు వేసి పబ్లిసిటీ చేసి సినిమాల్లో చెప్పి పెద్ద వాళ్ళతో మాట్లాడించి రివ్యూలు రాయించి ఏం చేసినా కూడా బలవంతంగా చేతులు పట్టుకు లాక్కొచ్చినా కూడా రారు. కాబట్టి సినిమాలు అనేవి ఏమిటంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి కూడా వాళ్ళు దాని మీద పెట్టే కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది, సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పలేరు. అద్భుతమైన సబ్జెక్ట్ ఫెయిల్ కావచ్చు, ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ క్లిక్ కావచ్చు. ఇదంతా అది ఫేట్, వాడిది మనం దానికి ఏం చెప్పలేము దాంట్లో. కాకపోతే ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు ఆదరిస్తున్నారని నేను పర్టికులర్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇందులో చాలా కాలంగా ప్రేక్షకులకు రొటీన్ బీట్ అండ్ ట్రాక్ అలవాటు పడ్డారు. వైలెన్స్, గన్స్, షార్ట్స్, హింస, బీభత్సం, ఇది ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే చూడగలరు. ఫ్యామిలీ ఓరియంటేషన్, ఒక బ్లడ్
పూల్, డెడ్ పూల్ అని ఇట్లాంటివి ఇంగ్లీష్ సినిమాలు వస్తున్నాయి. తెలుగులో కూడా అలాంటివి వస్తాయి. కత్తులతో నరుక్కోవడం, తుపాకులతో కాల్చుకోవడం, పెద్ద పెద్ద అడ్వెంచర్లు చేయడం. యంగ్స్టర్స్ మాత్రం ఒక సెక్ట్ ఆఫ్ యంగ్స్టర్స్ మాత్రం దానికి కనెక్ట్ అవుతారు. అవును. ఇప్పుడు మహావతార్ నరసింహ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రావట్లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తారు. అయితే సార్ ఇప్పుడు 2 ఇయర్స్‌కి ఒకసారి మూవీ రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనని. అందులో ఫర్దర్‌గా మీరు వర్క్ చేస్తున్నారా సార్? స్టార్ట్ అయింది. లేదండి, అది ఇప్పుడు ఇది ఎట్లా వస్తుందంటే ప్రొడక్షన్ వేరు. దీనికి సంబంధించి డబ్బింగ్కి సంబంధించి ప్రొడక్షన్కి డబ్బింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ ఉండదు. వాళ్ళు ప్రొడక్షన్ తీసుకుంటారు ఫస్ట్. తీసి ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాతే అనువాదానికి వెళ్తుంది. ఓకే. ప్రొడక్షన్ ముందు నుంచే టైఅప్ అయి ఉండరు. ఇప్పుడు అశ్విన్ కుమార్ గారు దాదాపు 4 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ చేశారు. ఒక్కొక్క ఫ్రేమ్కి 5-6 గంటలు 7 గంటలు పట్టింది ఆయనకి. అంత కృషి చేయబట్టి అంత చక్కని అవుట్పుట్ ఇవ్వగలిగారు. సో అది మొత్తం అయిపోయి ఒక మంచి అవుట్పుట్ ఎడిట్ చేసుకుని అంతా వచ్చిన తర్వాతనే దానికి ముందే హిందీ డైలాగ్స్ అనుకుంటారు. ఎందుకంటే మూల భాష ఎక్కువ, ఎందుకంటే హిందీ రీచ్ అవుట్ ఎక్కువ కాబట్టి దాన్ని అనుకున్న తర్వాతే హిందీ నుంచి మిగతా భారతీయ భాషలు, ప్రధాన భాషల్లోకి అనవచ్చు. మెయిన్ ఇప్పుడు ట్రాన్స్లేట్ అయినవన్నీ మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మాకు వాళ్ళకు కనెక్షన్ ఇప్పుడు ముందు కూడా లేదు. ఇది అవుట్సోర్స్ చేయబడుతుంది. డబ్బింగ్ అనేది ఏంటంటే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, ఒక భాషలో తీసుకుంటారు వాళ్ళు. తీసుకుని వేరే భాషలో కనిపించినప్పుడు దే కాంటాక్ట్ సమ్ డబ్బింగ్ కంపెనీ. ఈ భాషలో మాకు కావాలి, వాళ్ళకి ఇంత బడ్జెట్ ఇచ్చేసి వాయిస్ టెస్ట్ చేసుకుని డబ్ చేసేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే టైటిల్స్ ఇవ్వడం కానీ క్రెడిట్స్ ఇవ్వడం కానీ ఏముండదు. ఇది కాంట్రాక్ట్ ప్రాసెస్. ఇది ఇప్పుడు మనం 'అవతార్' సినిమాలో కూడా మీ పేరు చూడొచ్చా సార్? మీ పేరు ఎక్కడ మెన్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. తెలీదు. అది ఓకే. అది మీరు అందుకని ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. ఎక్స్పెక్ట్ కూడా చేయన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రాసెస్లో స్పీడప్ అవుతుంటుంది. పీపుల్ వెన్ యూఆర్ పేయింగ్ సంథింగ్ వాళ్ళు అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు పట్టించుకోరు. అవుట్పుట్ బాగుందా లేదా అన్నది ఒక విషయం. కానీ ఇప్పుడు మామూలుగా ఒక ప్రేక్షకుడిగా అబ్బా! ఈ డైలాగ్ చాలా బావుంది. సినిమా మొత్తం స్క్రిప్ట్ చాలా బావుంది. ఎవరు రాసారో అన్న టాక్ మామూలు జనరల్ పబ్లిక్‌లో ఉంటుంది కదా! జనరల్ మరి పబ్లిక్ అలాంటప్పుడు మీలాంటి వాళ్ళ పేరు తెలియకపోతే ఎలా అంటారు? జనరల్ పబ్లిక్ మీరు అనుకుంటున్నట్టు రచయితల గురించి టాక్ ఉండదు. హ్మ్. 99% ఆఫ్ ది పబ్లిక్ దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ది అవుట్పుట్. సినిమాలో ఎంజాయ్ చేసామా లేదా అంటుంది. ఆ సాహిత్యం గురించో డైలాగ్స్ గురించో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు నెట్లో శోధిస్తారు ఎవరు రాశారని చెప్పి. నెట్‌లో ఉంటుందా సార్? నెట్లో దురదృష్టవశాత్తు నెట్లో వేరే పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అచ్చా! ఓకే. ఎందుకంటే ఒక పని చేసాం, అది మన పేరు కాకుండా ఎవరి పేరో వినిపిస్తుంది అన్నప్పుడు ఒక బాధ వేస్తుంది. ఎందుకంటే ఇది రచయిత అంటే సాధారణంగా కలం పెట్టి ఏదో రాసేదో ఏదో టైప్ చేసి కొట్టేసేదో కాదు. ప్రతి సినిమాకి నేను సోల్ అంటే దాని మీద పూర్తి మగ్నతతో పనిచేస్తాను. ముఖ్యంగా పౌరాణిక సినిమాలకి ఒక భక్తి భావంతో పనిచేస్తాను. చేసినప్పుడు సోషల్ మీడియాలో అది ఎవరు తప్పు ఉందో ఎవరు ఒప్పు ఉందని మాట్లాడలేదు. నాకు అనిపించింది ఎవరో రాసి దీనికి అది చెప్పుకుంటున్నారు ఎందుకబ్బా. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మనమే చెప్పుకోవట్లేదు, మేము అడగను కూడా అడగలేదు. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ క్లారిటీ టు ది ఆడియన్స్ దట్ హూ రోట్ ఇట్. నిజంగా అంటే దీనివల్ల నాకు పబ్లిసిటీ వచ్చేసేసి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ నా దగ్గర పరిగెత్తుకు వస్తారనో లేకపోతే ఏందని అనుకోవట్లేదు. ఒక చక్కగా సక్సెస్ అయిన ఒక సినిమాకి డైలాగ్స్ ఫలానా ఆయన రాశాడు బాగుంది అని అనిపించుకుంటే చాలు. ఎందుకంటే నాకు వచ్చే ప్రాజెక్ట్స్ నాకు వస్తున్నాయి, చేస్తూనే ఉన్నాను. కొన్ని సక్సెస్, కొన్ని ఫెయిల్యూరు. డబ్బుకి ఇంతకు చెప్పినట్టు భక్తి కోసం చేస్తూనే వస్తున్నాను. కానీ నేను భక్తితో చేసిన సినిమాకి దాన్ని ఆ అవకాశం నాకు చెప్పుకోవడానికి అవకాశం చెప్పుకోవాలనుకున్నాను. రైట్. ఎగ్జాక్ట్‌లీ. మాకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ సార్. ఎందుకంటే నిజంగా మీలాంటి వాళ్ళు బయటికొచ్చి మేము రాసాము, ఇది జరిగింది, లైక్ ఇలా మేము అస్యూమ్ చేసుకున్నాము, రాసేటప్పుడు మా ఆలోచన ఇలా ఉండింది. అంటే ఎవరైతే కొత్తగా ఈ రచనలు రాయటం కానీ లేకపోతే ఈ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి కానీ ఒక ఇన్పుట్స్ దొరుకుతాయి మీ దగ్గర నుంచి. నేను ఇందాక మిమ్మల్ని అన్నట్టుగా ఒక ఎన్‌సైక్లోపీడియా మీలాంటి వాళ్ళు రెఫరెన్స్‌గా తీసుకొని ముందు ముందు వచ్చే జనరేషన్స్ ఫాలో అవుతే అద్భుతమైన పిక్చర్స్ కానీ లేకపోతే అద్భుతమైన రచనలు కానీ బయటకొస్తాయి. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నానమ్మా. ఇప్పుడు డైలాగ్ రైటర్గా రావాలనుకున్న వాళ్ళు ముందు వాళ్ళకి భాష మీద ఒక ప్రేమ ఉండాలి.
పట్టు తర్వాత. ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా పట్టు వస్తుంది. ఇప్పుడు మనకున్న అద్భుతమైన రచయితలు ఇందాక చాలామంది పేర్లు చెప్పాను. వాళ్ళందరూ ఏదో ఆషామాషిగా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి భాష మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉండబట్టే దాన్ని ఆస్వాదించగలిగారు, పట్టు సాధించగలిగారు, వాళ్ళ భావాల్ని వ్యక్తీకరించగలిగారు. అలా చేయబట్టే అంత అవుట్పుట్ వచ్చింది. ఒక గొప్ప ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారిని కానీ ఎవరైనా అప్పటి గొప్ప డైలాగ్ రైటర్స్ చాలామంది ఉన్నారు. జనార్దన మహర్షి గారిని కానీ ఇట్లా జంధ్యాల గారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. జంధ్యాల గారి గురించి మహానుభావుడు. ఆయన చాలామంది ఆయన కామెడీ మాత్రమే రాయగలగారు. కామెడీ ఈజ్ వన్ ఆఫ్ ది జంధ్యాల. ఆయన ముఖ్యంగా కామెడీ ఎక్కువ రాశారు. ఆయన రాసిన ఎక్స్ప్రెసివ్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. చాలామంది తెలియదు ఆయన పరాకాష్ట, ఆయన ఎక్స్ప్రెసివ్ పరాకాష్ట. శంకరాభరణం సినిమా వచ్చినప్పట్లో చాలా హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్. అది పెద్ద పెద్ద స్టార్స్ లేరు, విశ్వనాథ్ గారి పిక్చర్ అది. దాంట్లో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో అల్లు రామలింగయ్య గారి విశ్వరూపం కనిపిస్తుంది మనకి. ఒక నటుడిగా అల్లు రామలింగయ్య గారి విశ్వరూపాన్ని మనం ఆ సినిమాలు చూడగలుగుతాం. అది పెళ్లి చూపుల సన్నివేశం. ఆయన సంబంధం తీసుకొస్తారు చంద్రమోహన్ని, రాజలక్ష్మి శంకర్ శాస్త్రి కూతురు. లాస్ట్గా సంగీతం దగ్గర తేడా వచ్చేసి వద్దంటాడు ఆయన శంకర శాస్త్రి. అప్పుడు ఈయనకు బాధేస్తుంది. అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్ మాధవ ఆయన పేరు. బాధతో అంటాడు, వెళ్ళిపోవచ్చు అక్కర్లేదు అంటాడు ఆయన. సంగీతం సరిగ్గా రాదు, వెళ్ళిపో అంటాడు. చంద్రమోహన్ ఏదో అడ్డంగా మాట్లాడతాడు ఆయన. అప్పుడు ఒక బాధతో అంటారు అల్లు రామలింగయ్య గారు, నీ అవసరం లేదురా, నీకేమీ అవసరం లేదు, కానీ శారదకు ఒక పెళ్ళి అవసరం, ఒక తోడవసరం, ఒక నీడవసరం. ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతెందుకు కోయాలని చూస్తావురా? నువ్వు అనుభవిస్తున్న సుఖం చాలకనా? సంగీత సామ్రాట్టువి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండీరం తొడిగించుకున్నవాడివి. ఈరోజు ఎవడైనా కచేరీకి పిలిచి ₹1 ఇస్తున్నారా? శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్ళైందిరా కడుపు నిండా 2 పూటలా భోంచేసి కనీసం శారదకు ఒక మంచి రవికల గుడ్డైనా కొని పెట్టగలుగుతున్నావా? కాదురా, ఇక జన్మలో దానికి పెళ్ళి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టానన్న ఆనందంతో అది నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పాడుదువు కానీ లేదా సంగీతం, నిన్న భగవంతుడు కూడా కాపాడలేరా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ డైలాగు జంధ్యాల గారు రాశారు అంటే ఆయన ఎంత ఎమోషన్తో రాశారు. ఆ ఎమోషన్ విశ్వనాథ్ గారు ద్వారా అల్లు రామలింగయ్య గారు పలికించారు. ఒక అద్భుతమైన నటుడు అల్లు రామలింగయ్య గారు. అంత అద్భుతంగా నేను ఆయన్ని ఆ ప్యాథాస్లో, ఆ ఆవేశంలో, ఆక్రోషంలో చూస్తాను అనుకోలేదు. నిజంగా ద క్రెడిట్ గోస్ టు ఆల్ ది 3 లెజెండ్స్, జంధ్యాల, విశ్వనాథ్ గారు, అల్లు రామలింగయ్య గారు. నాకు ఇప్పటికీ నేను ఆ డైలాగు దాదాపు 40 ఏళ్ల తర్వాత నేను డైలాగ్ రిపీట్ చేయగలుగుతున్నా అంటే అది ఎంత పవర్ఫుల్ డైలాగో అర్థం చేసుకోండి. అది చాలా నచ్చింది అట. అలాగే శంకర శాస్త్రి డైలాగ్స్ కానీ బట్టి పట్టేవాళ్ళం దాన్ని. శంకర శాస్త్రి జేవి స్వామి డైలాగు అణు బట్టి పట్టాం అప్పట్లో. అంత అద్భుతంగా ఉన్నాయి. అటువంటి మహానుభావులు ఉన్నారు రచయితలు, డైలాగ్ రైటర్స్. కానీ సామాన్య జనాలకి ఏమిటంటే ఆ సినిమా వరకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. కానీ సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం దాని విలువ తెలుస్తుంది అనమాట. సార్ అద్భుతం సార్. అసలు ఇవాళ మీతో మాట్లాడడం, మీరు టైం మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ ఎప్పుడూ హీరోస్ని, హీరోయిన్స్ని, లేకపోతే కనుక ఆ మూవీలో వర్క్ చేసిన ఆన్ స్క్రీన్ ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. సో అది చాలా ఈజీ ఉంటుంది. కాకపోతే చాలా ఈజీ అని కాదు, అఫ్కోర్స్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చాలా టఫే. కానీ వాళ్ళకి ఆ డైలాగ్స్ అందించి వాళ్ళు అంతలా ప్రజెంట్ చేయాలి అంటే మీలాంటి రైటర్స్ డెఫినెట్గా కావాలి. సో మహావతార్ నరసింహ మూవీ నిజంగా ఎంతగా అల్లరించిందో, ఈరోజు మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మాకు అంతే అద్భుతంగా అనిపించింది అనమాట. మీరు ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని అనుకోవచ్చు. భగవద్ అనుగ్రహం అంటాను. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఈ విధంగా ఆ సినిమాకి రాయడం ద్వారా నాకు భగవంతుడి అనుగ్రహం లభించిందని భావిస్తున్నాను. ఇలాగా నాకు ఇంకా మంచి మంచి పౌరాణిక సినిమాలు రాయగలిగే అవకాశం ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ సినిమాకి రాసినా భక్తి కోసం రాయడమే. భక్తితో రాసిన సినిమాలు కొద్ది. కాబట్టి నేను భక్తి కోసం రాస్తూ ఉన్నాను, భక్తితో రాయాలనుకుంటున్నాను. ఆ భక్తితో రాయగలిగే అవకాశం నాకు ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా ఇంకా మీరు మంచి మంచి సినిమాలు మాకు అందించాలని చెప్పి, మీ రచనలో వచ్చిన ఎన్నో అద్భుతమైన సినిమాలు మేము చూడాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సార్. విష్ యూ ఆల్ ద వెరీ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.